నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ఉదయశ్రీ. ప్రెజెంట్ మనతో ఉన్నారు సైకాలజిస్ట్ అండ్ పేరెంటింగ్ మెంటార్ సండ్ర సుధీర్ గారు. మాట్లాడదాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సార్, నేను ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ వేస్తున్నాను. నా క్వశ్చన్ విని మీరు నేనేం అడిగానని దానికి ఆన్సర్ చేస్తారు. అండ్ మీరు ఆన్సర్ ఇచ్చినాక నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను. కానీ తల్లిదండ్రుల పిల్లల విషయానికి తీసుకుంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకునే ధోరణి తగ్గి ఒక ఆర్గ్యుమెంట్ ధోరణి కనిపిస్తుంది. అంటే ఇప్పుడు పిల్లలు మాట్లాడుతున్నారు అనుకోండి, పేరెంట్స్ వినడం కన్నా వెంటనే దాంట్లోంచి క్వశ్చన్ చేయడం. అండ్ పేరెంట్స్ మాట్లాడుతున్నారనుకోండి, పిల్లలు కూడా చెప్పేది కరెక్ట్గా వినకముందే ఆర్గ్యుమెంట్ చేసే ధోరణి కనిపిస్తుంది. సో అలాంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీరు పిల్లల్ని పేరెంట్స్ని చూస్తే? ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగినంతసేపు నేను కామ్గా విన్నాను. దాని తర్వాత మీరు అడిగిన ప్రశ్నని నేను మైండ్లో ప్రాసెస్ చేసి దీనికి ఏం చెప్పాలని నేను ఆన్సర్ ఇస్తాను. అలా కాకుండా మీరు ప్రశ్న నాకు అర్థమైపోయిందని నేను చెప్పేస్తా అని చెప్పాను అనుకోండి, అప్పుడు మీకు ఎలా ఉంటుంది? రెండో ప్రశ్న అడగాలంటే అడగడం వేస్ట్, ఇంకా చెప్పడం వేస్ట్ అనిపించే విధంగా ఉంటుంది. ఇక్కడే చాలా మంది పేరెంట్స్ దగ్గర కూడా పిల్లలు ఎందుకు డిస్కనెక్ట్ అవుతున్నారంటే, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ వరకు పేరెంట్స్ పిల్లలు ఏం చెప్పినా వింటారు. ఆఖరికి స్కూల్లో నుంచి వస్తూ అమ్మ వీడు నా పెన్సిల్ కొట్టేశాడంటే అలా ఏం కాదులేరా మళ్ళీ చూద్దాం అని చెప్పి, లేకుంటే వాడు రైమ్ ఏదైనా తప్పు చెప్పినా కూడా ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ పక్కింటి అంకల్ పోయే స్టార్ అంటే అప్పుడు నవ్వుతూ ఎంజాయ్ చేస్తారు. వాడు 4వ క్లాస్కి రాగానే ఏదైనా చెప్పగానే ఎందుకు ఇలా చేస్తున్నావు అర్థం కాదు నీకు అనగానే ఓకే ఇంకా చెప్పకూడదు అనమాట. ఓకే అంటే ఎప్పుడైతే మనం వాళ్ళు చెప్పేదాన్ని విని అర్థం చేసుకొని ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియకుండా రియాక్ట్ అవుతూ ఉన్నాం అనుకోండి. ఇప్పుడు మీరే వచ్చారు, మీరు రాగానే మ్యామ్ ఐ థింక్ లేట్ అయింది, ఎనీ అదర్ రీజన్ అన్నాను అనుకోండి, అప్పుడు నేను రీజన్ వినడానికి రెడీగా ఉన్నాను కాబట్టి మీరు చెప్తారు, అయిపోయింది అక్కడ. అలా కాకుండా ఇంకెప్పుడు లేట్గా వస్తారు అంతే అని మీరు అని చెప్పి నేను మాట్లాడాను అనుకోండి, ఇంకోసారి మీరు ఎక్స్ప్రెస్ చేయలేరు. ఓపెన్ అయ్యి కాన్వర్సేషన్ స్టార్ట్ చేయాలన్నా ఏదైనా చేయాలంటే అవతల వ్యక్తి దాన్ని ఎలా రెస్పాండ్ అవుతున్నాడనే బేస్ చేసుకొని ఉంటుంది తప్ప ఇట్స్ నాట్ అబౌట్ పిల్లలు మాట్లాడలేదు ఆర్గ్యుమెంట్ ఎందుకు జరుగుతుందంటే, చాలా మంది సమస్య వినకుండానే దాన్ని నాకు తెలుసు నేను చెప్పేస్తానని చెప్పి వెళ్ళిపోతూ అక్కడే డిస్టర్బెన్స్ వస్తుంది. పైగా ఇంకోటి ఏంటంటే, వాడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 years బాబు ఎంత హైట్ ఉంటాడు? ఇంత ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 6 అనుకోండి. మామూలుగా పేరెంట్స్ ఎలా మాట్లాడతారు? చిన్నప్పుడు మాత్రం మోకాళ్ళ దగ్గర బెండ్ అయి వాడి ఐ కాంటాక్ట్ లో మెయింటైన్ చేస్తూ మాట్లాడతారు. అప్పుడు వాడు ఏమనుకుంటాడు, ఈ నాకు కాన్వర్జేషన్ ఇస్తున్నారని చెప్పి. కానీ కొన్నిసార్లు ఆర్గ్యుమెంట్ జరిగేటప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? పిల్లాడు ఎంత హైట్ లో ఉంటాడు, తండ్రో తల్లి ఇలా పైకి లేచి ఎన్నిసార్లు చెప్పాలి నీకంటే వీడెందుకు జైంట్ లాగా నన్నారస్తున్నాడు ఏంటిది అని చెప్పి ఫస్ట్ అసలు కనెక్షనే డిస్కనెక్ట్ అయిపోయిన తర్వాత అక్కడ జరిగేది ఆర్గ్యుమెంట్ అవుతుంది. ఫస్ట్ ఎప్పుడు పిల్లలతో మాట్లాడేటప్పుడు ఇఫ్ యూ వాంట్ టు కన్వే సమ్ మెసేజ్ మేక్ ఇట్ యాజ్ అ ప్రాపర్ ఐ కాంటాక్ట్. చాలా మంది పేరెంట్స్ మిస్ అయ్యేది అక్కడే. అందుకే చాలా సినిమాల్లో చూపించినప్పుడు కూడా కొడుకు పరిగెట్టుకుంటూ వస్తే లేకుంటే ఏదో తల్లి దగ్గరికి వస్తున్నప్పుడు తల్లి మోకాళ్ళ దగ్గర కూర్చొని వాడిని హక్ చేసుకుంటే ఆ బాండింగ్ ఏర్పడేది వేరు. కానీ మనం ఏం చేస్తుంటే కొన్నిసార్లు ఆర్గ్యుమెంట్ ఏదైనా మనం అథారిటీ చూపించాలనుకున్నప్పుడు మాత్రం మనం లేచి నిలబడి ఒక జైంట్ పర్సనాలిటీ లాగా ఇలా ఆర్డర్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా డిస్కనెక్ట్ అవుతారు. అప్పుడే అక్కడి నుంచి గ్యాప్ స్టార్ట్ అయిన తర్వాతే మీకు ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఆర్గ్యుమెంట్ రాకుండా ఉండాలంటే దీనికి మేమిచ్చే ఫార్ములా ఏంటంటే సిసి ప్యాటర్న్ అంటాం. సిసి అంటే ఏంటంటే, ఫస్ట్ సి కనెక్ట్ అవ్వండి, సెకండ్ సి కరెక్ట్ చేయండి. ఫస్ట్ సి కనెక్ట్ అవ్వండి, సెకండ్ సి కరెక్ట్ చేయండి. అంటే కనెక్ట్ అవ్వకుండా ఇప్పుడు వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు ఇలా తప్పు చేసావు, నీకు అర్థం కాదా, ఎన్నిసార్లు నీకు చెప్పాలి అని చెప్పి అతన్ని కరెక్ట్ చేయడానికి ఆర్గ్యుమెంట్లోకి వెళ్తాడు. కానీ అలా కరెక్ట్ చేయాలంటే ఫస్ట్ మీరు కనెక్ట్ అయి ఉండాలి. ఇప్పుడు నా కింద ఒక అబ్బాయి పని చేస్తున్నాడు, ఓ డ్రైవర్ అనుకుందాం. నేను అతన్ని నువ్వు ఎప్పుడు ఇంతే టైంకి రావు, నీకు అసలు పని చేయడం తెలియదు ఇలా చెప్పాను అనుకో, ఈ నన్ను కరెక్ట్ చేసి వీడికంతా పని చేయడం కంటే వీడి దగ్గరికి వెళ్ళిపోవడం ఇలా అనిపించి వెళ్ళిపోతాడు. అలా కాకుండా నేను వచ్చి మంచి విషయాలన్నీ జాగ్రత్త చెప్తూ అఖిల్ నువ్వు సూపర్ రా, నువ్వు బాగా చేస్తావు అన్నీ చెప్పిన తర్వాత నువ్వు అన్నీ బాగా చేస్తావు కానీ అప్పుడప్పుడు కొద్దిగా టైం మిస్ అవుతుంటా, అదొక్కటి నువ్వు కరెక్ట్గా చేసుకుంటే మాత్రం నువ్వు సూపర్ అబ్బా అని చెప్పన్నానంటే, నేను ఏదైతే చెప్పాలనుకున్నానో దాన్ని కొద్దిగా మోడిఫై చేసి సింప్లిఫై చేసి అతనికి కనెక్ట్ అవుతూ నేను కరెక్ట్ చేస్తే డెఫినెట్గా మాకు ఆర్గ్యుమెంట్ రాదు ఇంకోసారి. ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే, నేను పేరెంట్ని నేను కంట్రోల్ చేయాలి, నేను కరెక్ట్ చేయాలి అనే ఆస్పెక్ట్లో వెళ్ళిపోయి డిస్కనెక్ట్ అయ్యి మాట్లాడతారు. ఇదే బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఫస్ట్ మీరు పిల్లలతో కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు నేను అదే విషయం అడిగితే ఎంతమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలతో కనెక్ట్ అయి ఉన్నారంటే, బలవాలి సార్ రోజు ఇంట్లోనే ఉంటాం, రోజు కలిసే టీవీ చూస్తాం, కలిసే తింటాం,
ఇది మాత్రమే కాదు, మీరు చెప్పినంతసేపు అతను వినడం కానీ అతను చెప్పేటప్పుడు మీరు వినడం కానీ ఇవి రెండు జరిగితేనే కనెక్షన్ బాగున్నట్టు. ఆ కనెక్షన్ మిస్ అయితే మాత్రం ఎఫెక్ట్ వస్తూనే ఉంటుంది. ఓకే, కొంతమంది పేరెంట్స్ ఏమో పిల్లల్ని సిస్టమేటిక్ ఉండాలని, ఒక క్రమశిక్షణ ఉండాలని ఎక్కువగా అంటే కోప్పడుతూ ఒక భయభక్తుల మధ్య పెంచుతారు. కొంతమంది ఏమో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. కానీ ఇద్దరి పిల్లల్లో తీసుకున్నాం అనుకోండి కంపారిజన్, కొంచెం వాళ్ళ పేరెంట్స్ ఎట్లా పెంచినా కానీ పిల్లలు ఒకేలాగా పెరుగుతూ ఉన్నారు. దీనికి మీరు ఏమంటారు? ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ మ్యామ్. అంటే ఇక్కడేంటి, వాళ్ళెవరు స్ట్రిక్ట్ పేరెంటింగ్ చేస్తున్నారు నేను ఇలాగే చేయాలి, కొంతమంది ఫ్రెండ్లీగా ఉన్నారు నేను ఉండాలి కాదు, పర్సన్కి తగ్గట్టుగా ఉండాలి. కొంతమంది చూడండి స్ట్రిక్ట్గా ఉంటే వాడు రెబల్గా తయారై తండ్రినే తిరగబడి తండ్రినే ఇలా ఉండేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు చిన్నప్పుడు నా తండ్రి నా మీద స్ట్రిక్ట్నెస్ చూపించాడని చెప్పి ఇప్పుడు నేను నాకు ఆ రోజు స్ట్రిక్ట్నెస్ చూపించాడు కాబట్టి నేను ఈరోజు పర్ఫెక్ట్గా ఉన్నాను. నా తండ్రి నా మీద ఇలా జాగ్రత్తగా ఇలా ఉండాలి నాన్న అని ప్రతిదీ స్ట్రిక్ట్గా ఉండే పెంపకం వల్లే చాలా మంది చాలా బాగున్న రోజులు కూడా ఇప్పుడు ఉన్నారు. కొంతమంది స్ట్రిక్ట్ గా ఉన్నాడని చెప్పి తండ్రిని రివెంజ్ తీర్చుకోవాలి, తండ్రి మీదే వ్యతిరేకంగా వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని ఎప్పుడు పేరెంటింగ్ అనేది ఒక మోడల్ అనేది ఎవరో చేస్తున్నారని ఎక్కడో ఉందని చేయకూడదు. పిల్లాడికి తగ్గట్టుగా ఇప్పుడు కొంతమంది ఉంటారు, కొంతమంది పిల్లలకి అసలు మనం ఏమీ చెప్పకుండానే వాళ్ళే బాధ్యతగా వాళ్ళు ఉదయాన్నే నిద్ర లేవడం, వాళ్ళు రెడీ అవ్వడం, వాళ్ళు చేసుకొని వెళ్ళడం ఇవన్నీ చేసేవాళ్ళు ఉన్నారు. నేను లాస్ట్ టైం యూఎస్కి వెళ్ళినప్పుడు ఒక పాప ఇప్పటికీ నాకు చాలా బాగా గుర్తు, తను 4th క్లాస్ అవుతుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇద్దరు నైట్ షిఫ్ట్ చేసి వస్తారు, వాళ్ళు పడుకుంటే ఈ పాపే ఉదయాన్నే 6:30కి లేచి స్నానం చేసి వెళ్ళి చిన్నగా ఆ ప్యాన్ పెట్టి దాని మీద దోశలు వేసుకొని దాని బాక్స్ అంతా పెట్టుకొని వాళ్ళు మళ్ళీ లేస్తే వాళ్ళని డిస్టర్బ్ అవుతుందని చెప్పి స్లోగా అన్ని పనులు చేసుకొని 7:30కి రెడీగా ప్యాక్ చేసుకొని నేరుగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఇప్పుడు తనకు భయం పెట్టాలా నేను? తను ఏమన్నా కొట్టాలా, తను తిట్టాలా? ఏం అవసరం లేదు, తను బాధ్యత. కొంతమందిని ఏనుగులో చరిసిన నిద్ర లేకుండా అలాగే ఉన్నారంటే వాళ్ళని ఏం చేయాలి, ఇంకో మార్గాలు ఏమన్నా ఉన్నాయి అని స్టూడెంట్కి తగ్గట్టుగా టీచరు, పిల్లాడికి తగ్గట్టుగా పేరెంట్ మొత్తం మారితేనే అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇక్కడ చాలా మంది గ్యాప్ ఎక్కడ వస్తుందంటే వాళ్ళెవరు ఇది అప్లై చేస్తున్నారు నేను ఇదే అప్లై చేస్తా కాదు. ఫస్ట్ మీ పిల్లాడి యొక్క మైండ్ సెట్, మీ పాప యొక్క మైండ్ సెట్ వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు, వాడు బాగా బుద్ధిగా చెప్తున్నప్పుడే విని చేస్తున్నప్పుడు హ్యాపీగా అలాగే చేయండి. కొంతమంది వినట్లేదని చెప్పి కొన్నిసార్లు కొద్దిగా నెక్స్ట్ లెవెల్ దాటి ఏం చెయ్యొచ్చు అనేది ఒక్కసారి ఆలోచించేస్తే బాగుంటుంది. కానీ పులిని చూసి నక్కలు వాత పెట్టుకుంటూ వాళ్ళు జెంటిల్ పేరెంటింగ్ చేస్తున్నాయి అలాగే చేస్తే వాళ్ళు ఫ్రెండ్లీగా ఉన్నారు నేను ఫ్రెండ్లీగా ఉన్నా అంటే వీడు ఒక లీనియన్స్ తీసుకున్నాడు అనుకో, అప్పుడు మొత్తానికి ఎప్పుడు కూడా పర్సన్ డ్రివెన్ ఉండాలి తప్ప స్టైల్ డ్రివెన్ ఉండకూడదు. స్టైల్ అంటే పేరెంటింగ్ స్టైల్ ఇలా చేస్తేనే బాగుంటుంది కాదు, అది పర్సన్కి తగ్గట్టుగా మనం ఆలోచన చేయాలి. ఓకే, ఇంకో విషయం, పిల్లలు ఎప్పుడు ఫెయిల్యూర్ క్యాండిడేట్స్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటారు. ఇప్పుడు ఎవరికైనా మార్క్స్ తక్కువ వచ్చాయనుకోండి, తనకు కూడా మార్క్స్ తక్కువ వచ్చాయనుకోండి, ఎందుకు తక్కువ వచ్చాయంటే ఓ అందరు ఫెయిల్ అయ్యారు అని అంటారు. అండ్ బాగా డబ్బులు ఉన్నవాళ్ళు, వాళ్ళు బాగా లావిష్గా పెంచుతున్నారు పిల్లల్ని, వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించారు వాళ్ళకన్నీ, సో వాళ్ళతో కంపేర్ చేసుకుంటారు మాకు ఇవన్నీ లేవు అన్నట్టుగా. లేదంటే ఫెయిల్యూర్ పర్సన్స్ని వాళ్ళు ఎగ్జాంపుల్గా తీసుకుంటారు. సక్సెస్ఫుల్ పీపుల్ని ఎందుకు ఎగ్జాంపుల్గా తీసుకోరు? మైండ్ సెట్ ఎందుకు అట్లా అవుతుంది పిల్లల్ని? నాకు ఏది కంఫర్ట్ అనిపిస్తే దాంతో నేను కంపేర్ చేసుకుంటాను అని పిల్లల మైండ్ సెట్. అంటే డబ్బు విషయం వచ్చేసరికి వాడికి చూడు అంత బాగుంది, వీడికి ఇది బాగుందని అలా కంపేర్ చేసుకుని నేను ఆనందంగా ఉంటా. ఏదైతే నాకు నచ్చని విషయంలో వాడు నాకంటే వెనకున్నాడు కదా వాడిని చూడు అనే విధంగా ఇక్కడ మొత్తానికి ఎలా కంపేర్ చేసుకున్నాను, నేను నా ఈగోని సాటిస్ఫై చేయడానికి నేను ఎలా కంపేర్ చేసుకున్నది ఇంపార్టెంట్. అటువంటి పిల్లలకి మీరు చేయాల్సిన ఫస్ట్ అసలు కంపారిజన్ ఎప్పుడు పక్క వాళ్ళతో అనే ఎలిమెంట్ని ఫస్ట్ పిల్లల మైండ్ సెట్లోనే తీయాలి. పక్క వాళ్ళతో కంపారిజన్ అనే ఎలిమెంట్ని ఫస్ట్ పిల్లల మైండ్ సెట్లో తీయాలి. యాక్చువల్గా ఎర్లియర్ ఓల్డెన్ డేస్లో మామూలుగా ఎలా ఉండదంటే కంపారిజన్ ఆనందంగా ఉండాలంటే నీకంటే తక్కువ వాడితో, డబ్బుతో ఉండాలన్నా నీకంటే తక్కువ వాడితో కంపేర్ చేసుకుంటే నీకు అది ఫస్ట్ ఉంటుంది. ఎదగాలన్నప్పుడు మాత్రం నీకంటే గొప్పగా సాధించిన వాడితో కంపేర్ చేసుకోమని ఒక లాజిక్ ఉంటుంది. కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే ఫెయిల్యూర్ అప్పుడు మాత్రం సక్సెస్ అన్నప్పుడు మాత్రం ఫెయిల్యూర్ గురించి మాట్లాడుకుంటూ ఇలా చేస్తారు. కానీ ఎప్పుడు కంపారిజన్ ఎప్పుడు ఎలా చేయాలంటే నిన్నటి నాతో ఈరోజు నాతో కంపేర్ చేస్తూ ఉంటే డెఫినెట్గా ప్రోగ్రెస్ బాగుంటుంది. ఎలాగో నేను చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పిల్లలకి ఫస్ట్ మనం నాటాల్సిన ఒక గొప్ప విషయం. లేకపోతే ఏమవుద్దంటే ఇప్పుడు సొసైటీలో వాళ్ళ నాన్న మంచి బెంజ్ కార్లో దింపుతున్నాడు, నువ్వేమో నార్మల్ కార్ వాడుతున్నావు ఏంటి డాడీ అనే స్థాయిలో ఇప్పుడు పిల్లలు ఉన్నారంటే మాత్రం ఫస్ట్ వాడికి కంపారిజన్ కరెక్ట్గా చిన్నప్పటి నుంచి నాటకపోతే కూడా ఇది వస్తుంది. కంపారిజన్ ఎలా నాటాలంటే ఫర్ ఎగ్జాంపుల్ వాడు మ్యాథ్స్లో 30 మార్క్స్ వచ్చాయి, అవుట్ ఆఫ్ 50 30 మార్క్స్ వచ్చాయి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, వాడు చూడ అంటే వీడేం చేస్తాడు 30 కంటే తక్కువ వచ్చిన వాళ్ళతో కంపేర్ చేస్తాడు. నాన్న నీకు ఈసారి 30 వచ్చాయి కదా, నెక్స్ట్ టైం గెట్ మీ 35 తెచ్చుకొని కనపాడు. నేను ఇక్కడ 50 వచ్చినతో కంపేర్ చేయట్లేదు, 20 వచ్చినతో కంపేర్ చేయట్లా. నాకు నీ బెస్ట్ ఏంటి, రేపటికి నీ ఎఫర్ట్స్ పెరగాలి అంటే ఏం చేయాలి. సో 30 వచ్చాయి, రేపు అలానే 50 తెచ్చుకోమని చెప్పట్లేదు. 35 నెక్స్ట్ 38
దాని తర్వాత 40, 45, లైక్ వైజ్ ఐ నీడ్ యువర్ ఇంప్రూవ్మెంట్. కంపారిజన్ ఎందుకు చేస్తాం మనం? యాక్చువల్గా గ్రో అవడానికి కదా. ఇక్కడ ఈ నెగిటివ్ కంపారిజన్స్ వల్ల గ్రోత్ తగ్గిపోతుంది తప్ప గ్రోత్ పెరగట్లేదు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే మీ యాంకరింగ్ గురించి చెప్పాలంటే ఎవరో యాంకర్తో కంపేర్ చేస్తున్నంత కాలం యూ కాంట్ గివ్ యువర్ బెస్ట్. మ్యామ్ నిన్న 2 ఎపిసోడ్లు చేశారు, చాలా బాగా చేశారు, ఈ రోజు ఇంకా బెస్ట్ కోరుకుంటున్నానంటే ఈ రోజు ఇంకా బెస్ట్ ఇస్తారు కదా. ఇప్పుడు నేను కంపారిజన్ లో రిజల్ట్ తీసుకురావాలా, కంపారిజన్ లో మిమ్మల్ని వెనక్కి నెట్టాలా? ఈ లాజిక్ ని ఇప్పుడు పేరెంట్స్ కనుక అర్థం చేసుకొని ఏ విధంగా కంపేర్ చేయాలి. ఆఖరికి ఒక సింపుల్ లాజిక్ మాట్లాడతాను. వంటలు చేసేటప్పుడు అనుకుందాం, ఒక భార్య చాలా కష్టపడి 2 గంటలు కష్టపడి భర్త వస్తారని చెప్పి వంటలన్నీ చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది మ్యామ్. ఒక 3 కర్రీస్ చేసి పెట్టింది, దాంట్లో టైం బాగాలేక ఒక కర్రీ ఏదో ఉప్పు ఏదో తగ్గింది అనుకోండి. వెంటనే ఆ భర్త వచ్చి ఒక ముద్దలా కలుపుకొని తిని, ఫర్ ఎగ్జాంపుల్ ఆవిడ ఆయన వైఫ్ పేరు లక్ష్మి అనుకోండి, వెంటనే నేను ఒక ముద్ద తిని ఏంటి వంట ఇంత చెత్తగా ఉంది, అసలు ఇంక వంట చేయడం కదా, ఆ పక్కటి సుజనాన్ చూడు ఎంత బాగా చేస్తుంది అనగానే ఇంకెలా ఉంటుంది? ఇప్పుడు అలా కాకుండా కేస్ 2 మాట్లాడతాడు, ఈ 2 వంటలు బాగున్నాయి, అసలు నీ చేత్తో గుత్తొంకాయ చేసి చాలా బాగుంటుంది, అన్ఫార్చునేట్లీ ఇదేదో కొద్దిగా మూడ్ ఆఫ్ అయ్యి ఉండి ఇది బాగాలేదు, రేపు మళ్ళీ నీ వంట కోసం వెయిట్ చేస్తుంటా, చేసి చూపించంటే రేపు ఇంకా బాగా చేస్తుంది చేయదు. రెండిట్లో నేను కంపారిజన్ చేశాను. ఒక కంపారిజన్ లో ఏమనుకుంటుందంటే అరే నీకు రేపు సైనైడ్ కలిపి పెడతా, సగం దరిద్రం వదిలిపోద్ది, నువ్వు వాళ్ళతో కంపేర్ చేస్తాను, కోపం వస్తుంది. ఇంకో దాంట్లో రేపు ఇంకా ఎఫర్ట్స్ పెట్టి చేస్తుంది. ఇక్కడ చెప్పిన నాదా ఆవిడ తప్పు అంటే చెప్పిన నాదే తప్పు. కంపారిజన్ ఎలా ఎలిమెంట్ అనేది మనకి చిన్నప్పటి నుంచి ఎవరు చెప్పలేదు. అందుకే చాలా బాగా చెప్తుంటారు, ఒక కుందేలుకి చాపకి రన్నింగ్ రేస్ పెడితే ఎవరు గెలుస్తారంటే అందరూ రాయడంలో కుందేలు గెలుస్తుంది అంటారు. అది రైసే చాలా పెద్ద తప్పు. కుందేలు చెట్టెక్క నీళ్ళలో నడవలేదు, చాప కరెక్ట్ అంతే కదా. ఇట్ డిపెండ్స్ హౌ యు ఆర్ కంపేరింగ్, హౌ యు ఆర్ మేకింగ్ దెమ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కంపారిజన్. అది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా బాగా చెప్పారు. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఒకప్పుడు పేరెంటింగ్ ఎట్లా ఉండేదంటే ఒక భయము భక్తి, తల్లిదండ్రులు అంటే గౌరవము భయం కూడా ఉండేది. అండ్ టీచింగ్లో కూడా టీచర్స్ అంటే కూడా భయం ఉండేది. కానీ ఇప్పుడు అంతా ఫ్రెండ్లీ టీచింగ్, ఫ్రెండ్లీ పేరెంటింగ్ అని వచ్చింది కదా, ఇది ఎట్లాంటి ప్రభావం చూపిస్తోందంటారు? అంటే ఫ్రెండ్లీ అనే పదానికి కరెక్ట్గా వీళ్ళకి ప్రాపర్గా మీరు డెఫినేషన్ ఇవ్వకపోతే ఖచ్చితంగా వీళ్ళు దాన్ని లీనియన్స్గా తీసుకొని ఏంటి హే బ్రో, అమ్మని పట్టుకొని బ్రో అని, నాన్నని పట్టుకొని హే డ్యూడ్ అనగా, అంటే అది ఇట్ ఈస్ నాట్ ఇన్ ఆర్ కల్చర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పదాలు ఉంటాయి, ఒకటి భయం, రెండోది భక్తి అనడం కంటే బాధ్యత అంటాను నేను. ఒకటి ఈ రెండిట్లో ఏ ఒక్కటి ఉన్నా కూడా రెండోది అవసరం లేదు. బాధ్యత ఉంటే భయం అవసరం లేదు, భయం ఉంటే బాధ్యత అవసరం లేదు. కానీ ఈ రెండు లేకపోతే మాత్రం సమాజంలో ఒక బిగ్గెస్ట్ థ్రెట్ లాగా తయారవుతారు. ఇప్పుడుండే జనరేషన్లో భయం పెడదామంటే వెంటనే ఎక్కడ లేని కంప్లైంట్స్ అన్నీ వస్తున్నాయి. యుఎస్లో అయితే ఇంకా విచిత్రం ఏంటంటే అక్కడికి వెళ్తే 6 years పాప వచ్చి వాళ్ళ పేరెంట్స్ వచ్చి భయపడుతున్నారు, ఈవెన్ ఏమన్నా అలాంటి భయం వేస్తుంది, టీచర్లకు వెళ్ళి కంప్లైంట్ చేస్తే అక్కడి నుంచి వాళ్ళకి ఈజీగా 911 కొట్టేస్తే వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. అంత భయపడుతూ పేరెంట్స్ బతుకుతుంటే ఇంకా పిల్లలు ఎలా ఉంటారు? ఈ రోజుల్లో భయం. ఇంతకు ముందు రోజుల్లో నాన్న ఏదన్నా ఒకటి కొట్టాడు అనుకోండి, నాన్న కొడితే వెంటనే ఫర్ ఎగ్జాంపుల్ సరే ఇంకో చిన్న లాజిక్ మారుస్తాను. ఇంతకు ముందు రోజుల్లో టీచర్ కొట్టి ఇంటికి వచ్చి ఇంట్లో వాళ్ళకి నాన్న టీచర్ కొట్టాడు అని చెప్తే వెంటనే నాన్న ఏం చేసేవాడు? ఏం తప్పు చేసావు, నువ్వేం చేసావు అని అడిగేవాళ్ళు. ఇంకా భయం ఏంటి తెలుసా? ఒరే ఆయన దేంతో కొట్టాడరా అంటాడు, ఆయన స్కేల్తో కొట్టాడు, నువ్వురా నా బెల్ట్ ఉందని చెప్పి ఇంకో 2 దెబ్బలు నేను వేసేవాడు. అవునా? ఈ రోజుల్లో కొట్టబల్లే పొరపాటున టీచర్ వచ్చి ఏరా ఏం చదవట్లేదు అనగానే ఈడు నేరుగా ఇంటికి వెళ్ళి బాహుబలి మసాలా స్టోరీ అద్ది ఇంట్లో చెప్పంగానే ఏం జరిగిందో తెలుసుకోకుండా 4 సుమోలు 2 ఛానల్స్ వేసుకొని వచ్చేస్తారు. అవునా? ఇప్పుడు నష్టపోయేది ఆ టీచర్ కాదు, నష్టపోయేది పేరెంట్ కాదు, పోయేది వాడి జీవితం. అక్కడ ఏమైందంటే భయం ఉండేదండి. స్కూల్కి 9 గంటలకు వెళ్ళకపోతే నాకు పనిష్మెంట్ ఉంటుందో భయంతో టైంకి వెళ్ళేవాళ్ళు. ఈరోజు ఇప్పటికి మీకు భయం ఉంది, నాకు భయం ఉంది, కెమెరామెన్స్కి అందరికీ భయం ఉంది. ఏం తెలుసా? ఇప్పుడు మరి మీరు కనుక ఒక 2-3 ఇంటర్వ్యూస్ బాగా చెప్తే నాకు ప్రమోషన్ ఎలాగా, నాకు ఎలాగా. ఇప్పుడు కెమెరామెన్ నేను ఈ షూటింగ్ బాగా చేస్తే నాకు ఇంకా వాల్యూ పెరుగుతుందని, చేయకపోతే నా ఉద్యోగం ఏంటని ప్రతి ఒక్కరి ఒంట్లో భయం ఉంటుంది. భయమే మనిషిని డ్రైవ్ చేస్తుంది. ఈ జనరేషన్ పిల్లలకు ఆ భయం ఇవ్వట్లేదు, వాళ్ళని చూసి మనం భయపడి వస్తున్నాం. అవును, బెదిరించాలంటే భయం, ఏం చేసుకుంటారో అని భయం, వాళ్ళు ఏం చేసుకోరు, ఇల్లు అని ఏదో ఒకటి చేసుకునేలాగా తయారు చేస్తున్నారు. ఒక పదంతో వస్తారండి, మీరు ఎప్పుడైనా విన్నారో తెలియదు, మా పిల్లాడు చాలా సెన్సిటివ్ అండి, అసలు మా పిల్లలు చాలా సెన్సిటివ్ అండి. సెన్సిటివ్ అయితే తీసుకెళ్ళి లాకర్లో పెట్టుకోండి, బయట ఎందుకు చెప్తున్నారు? అసలు ఆ డైలాగే చాలా పెద్ద రాంగ్ థింగ్ అండి. అసలు సెన్సిటివ్ అనే పదం అది ఇప్పుడు మీరే ఉన్నారు, నేను మిమ్మల్ని వచ్చి మీరు చాలా సెన్సిటివ్గా ఉన్నారండి, చాలా సెన్సిటివ్గా ఉన్నారని ఇంకోసారి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా నేను సెన్సిటివ్ కదండి ఎలా తట్టుకోగలుగుతాను అని మైండ్ సెట్ అక్కడికి ఆపేస్తుంది. ఫస్ట్ బిగ్గెస్ట్ డోంట్ గివ్ ట్యాక్స్.
ట్యాగ్ ఇస్తాం మనం, వీడి సెన్సిటివ్, వీడి ఆరగెంట్, ఈ ట్యాగ్స్ ఇవ్వకండి. సెన్సిటివ్ అయితే మీరు ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చి వాళ్ళ సమస్యను ఎలా ఎదుర్కొంటారనే ధైర్యాన్ని పెంచాలి తప్ప మీరే ట్యాగ్ వేసి మావాడు సెన్సిటివ్ అండి, 10 మందిలోకి రాడు, మావాడు సెన్సిటివ్ అండి, ఒక్కడే ఉంటాడు అని డోంట్ యూజ్ దట్ ట్యాగ్. అది బిగ్గెస్ట్ థ్రెట్. వీళ్ళందరికీ ఇప్పుడు పెద్దగా తెలియవండి. మనకి కరెంట్ ప్లగ్ లో ఏలు పెడితే షాక్ కొడుతుంది, ఇన్స్టెంట్ రిజల్ట్. బాగా పెను మరుగుతున్న పెను మీద చేయబెడితే కాలుతుంది, ఇన్స్టెంట్ రిజల్ట్. కానీ ఇప్పుడు నేను చెప్పేవన్నీ ఇన్స్టెంట్ రిజల్ట్ ఇప్పుడు రావు, పెద్దయ్యాక ఎఫెక్ట్ అయితే అప్పుడు మార్చలేమండి. అందుకని మనం వాడే కంపారిజన్ పదాలు అవ్వచ్చు, మనం వాడే పదాలు కూడా చాలా జాగ్రత్తగా అది పర్సనాలిటీని ఎలా షేప్ చేస్తున్నాయి, మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఖచ్చితంగా ఉండాలి. ఓకే, ఒక పేరెంటింగ్ మెంటార్గా మీరు ఎంతో మంది పేరెంట్స్కి కలుస్తూ ఉంటారు అండ్ పిల్లల్ని కూడా చూస్తూ ఉంటారు. ఈ మధ్యకాలం అంటే జనరేషన్ మొత్తం స్పాయిల్ అవ్వడానికి పేరెంటింగ్లో ఎట్లాంటి మిస్టేక్స్ చూస్తున్నారు, పిల్లల్లో ఎలాంటి తప్పిదాలు మీరు చూస్తున్నారు? అంటే ఈ మాట ఎప్పుడైనా విన్నారో లేదో నాకు తెలియదు, కానీ నేను పడ్డ కష్టాలు నా పిల్లలు పడకూడదండి అనే డైలాగ్ ఎప్పుడైనా విన్నారా? వింటూనే ఉన్నాం ఈ మధ్య కాలంలో. ఆహారం విలువ ఎప్పుడు తెలుస్తుందంటే బాగా కడుపులో కాలిన వాడికి ఆహారం విలువ తెలుస్తుంది. ఏసీ విలువ ఎప్పుడు తెలుస్తుందంటే ఎండలో తిరిగిన వాడికి ఏసీ విలువ తెలుస్తుంది. డైరెక్ట్గా ఏసీలో పడుకోబెట్టి, ఏసీలో కూర్చోబెట్టి, ఏసీలో చదివించి, ఏసీలో చేసి ఒక్కసారిగా ఎండలో పంపిస్తే వాడు బతకగలుగుతాడా? బతకలేడు. కష్టాన్ని పరిచయం చేయకపోవడమే ఈ జనరేషన్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్. మేడం మీకు గుర్తుందో లేదో, చిన్నప్పుడు ఏదైనా వస్తువు కావాలంటే షాప్కి వెళ్ళి 10 రూపాయలు ఇస్తే 10 రూపాయలు 4 రూపాయలు ఖర్చు పెట్టి 6 రూపాయలు చిల్లర తీసుకొని ఇంటికి వచ్చి లెక్క చెప్తూ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏ స్కూల్లో నేర్పించింది ఇంట్లో మనకి పేరెంట్స్ నేర్పించేవాళ్ళు. కరెక్ట్. అర్థమైందా? ఈరోజు ఇలా ఎత్తి ఒకటి ఆన్లైన్లో ఒకటి ఆఫ్లైన్లో పెట్టుకొని ఇంట్లో కూర్చొని కూరగాయలు కావాలంటే మనం తెచ్చేవాళ్ళం, సామాన్లు కావాలంటే మనం తెచ్చేవాళ్ళం. ఈరోజు టెక్నాలజీ పెరుగుతుంది అనుకోవాలా లేకుంటే మనల్ని బానిసలు చేస్తుందో నాకు తెలియదు, కానీ ఫస్ట్ అయితే మాత్రం నేను సింపుల్గా నా ఫ్యామిలీలో నాకు ఒక 6 ఏళ్ల పాప ఉంది. నేను ఇప్పుడు దాకా ఏది ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ పాప ముందు మాత్రం చేయను. ఒకటి ఇలాగే కౌన్సిలింగ్కి వచ్చాడు మ్యామ్, ఒక 4th క్లాస్ కిడ్, వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. నాకు అసలే కొద్దిగా పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడం ఇష్టం. నా టైం బాగాలేక వాడిని ఒక క్వశ్చన్ అడిగా, అది ఇప్పటికీ తప్ప రైటో తెలియదు. వాడిని ఏం క్వశ్చన్ అడిగానంటే, అరే మీ ఇంట్లో గ్యాస్ అయిపోతే ఏం చేస్తాను అడిగా. మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోతే ఏం చేస్తాను? వెంటనే వాడు స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుంటా సార్ అన్నాడు. సరే నాకు ఫీజులు ఎగిరిపోయి నేను వెంటనే ఎంత అవుతుంది అంటే, బిల్ ఎవరు కడతాడు? మా నాన్న కడతారు సార్. అరే ఎన్ని రోజులు కడతారు? 2 రోజులైనా కడుక్కుంటాడని చెప్పి అనేసాడు. అయిపోయింది. పక్కనే వాళ్ళ నాన్న ఉన్నాడు. అడిగాను, గ్యాస్ అయిపోతే ఏం చేస్తారు సార్ అని. మామూలుగా మనందరం ఏం చేస్తాం? ఫస్ట్ పక్కింటి వాళ్ళని అడుగుతాం, సెకండ్ ఆన్లైన్లో బుక్ చేసుకుంటాం, 3 ఎక్కడైనా బ్లాక్లో దొరుకుతాం కొనుక్కొని వస్తాం. ఆయన కూడా ఇదే సమాధానం చెప్పాడు. నేను వెంటనే తండ్రిని అడిగా, అదేంటి సార్ మీరు కూడా వెళ్ళి ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవచ్చు కదంటే, సార్ ఇప్పుడు ఈ నలుగురికి ఫుడ్ ఆర్డర్ పెట్టాలంటే బిర్యానీ పెట్టుకోవాలన్నా 800 అవుతుంది. 800తో ఒక్క పూట తినమంటారా? అదే 800తో గ్యాస్ సిలిండర్ తెచ్చుకొని 4 రోజులు తినమంటారని అడిగాడు. ఇప్పుడు ఇదే కామన్ సెన్స్ వాడికి ఎందుకు రావట్లేదు? మనం పిల్లల్ని అలా తయారు చేస్తున్నాం. ఇంతకుముందు మీ ఇంట్లో ఎప్పుడో పండక్కో ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఒక టాయ్ వచ్చేది, ఆ టాయ్ని పట్టుకొని మనం చూసేవాళ్ళం. ఈరోజు ఊరికే కూడా షాపింగ్కి వెళ్ళి టాయ్స్ ఉన్నాయి కదా, వాడు ఒక్క టాయ్ అయినా కరెక్ట్గా ఆడతాడా? అదే ప్రాబ్లం అంటే. మనం ఏంటంటే నాకు లేనిది వాళ్ళకి ఇచ్చేయాలన్న ఆతృతలో వస్తువు విలువ తెలియకుండా ఇవ్వడం బిగ్గెస్ట్ థ్రెట్. అందుకే పిల్ల జమీందార్ సినిమాలో నాని గారు ఒక చిన్న సందర్భంలో ఒక డైలాగ్ చెప్తారు, దేవుడు మనుషుల్ని ప్రేమించడానికి వస్తువులు వాడుకునేదని సృష్టిస్తే మనోళ్ళు వస్తువులు ప్రేమిస్తూ మనుషులు వాడుకునే స్థాయికి దిగజారిపోవడానికి కారణం వస్తువు విలువ తెలియకుండా పేరెంటింగ్ చేయడమే. ఇదే బిగ్గెస్ట్ మిస్టేక్. అందుకే కష్టాన్ని పరిచయం చేయాలి, కష్టాన్ని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తేనే అప్పుడు వాళ్ళ లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది. ఈ రోజుల్లో ఎవ్వరికి అది ఇవ్వట్లేదు, ఇవ్వకపోవడానికి కష్టం అదే పేరెంట్స్ అండి. ఓకే, ఈ మధ్యకాలంలో పిల్లలు ఇప్పుడు కొంచెం ఏజ్ వచ్చిన పిల్లలు కూడా తల్లిదండ్రులు ఉద్యోగాలు చేస్తున్నారనుకోండి, కనీసం వాళ్ళకి హెల్ప్ చేయాలి, పొద్దున్నే లెగాలి, ఏమైనా మంచి మాటలు చెప్పినా కానీ వాళ్ళకు ఇష్టం ఉండదు అసలు అలాంటివి వినడానికి. పొద్దున్నే లేవడం, లేట్ అవర్స్ స్లీప్ కానీ లేట్ అవర్స్ లేవడం కానీ ఇవి చూస్తూ ఉంటాం. సో ఆల్రెడీ గ్రో అయిపోయిన పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళని మార్చాలంటే ఏం చేయాలి? గ్రో అయిపోయిన తర్వాత యూ కాంట్ చేంజ్ అండి. పడి దెబ్బ తగిలించుకొని దాని తర్వాత విలువ తెలిస్తే తప్ప. అందుకే సామెతలు పెద్ద వాళ్ళు ఊరికే సామెతలు చెప్పరండి, మొక్క యొంగన మాన యొంగన అని చెప్పి. వీళ్ళు ఆల్రెడీ ఒక టీనేజ్లోకి వచ్చేసిన తర్వాత, ఒక 15 years 16 years వచ్చిన తర్వాత ఐ నో ఎవ్రీథింగ్, నాకు అన్నీ తెలుసు, ఇదేంటి నేను ఎందుకు చేయాలి అనే క్వశ్చనింగ్ టైంలో వచ్చినప్పుడు యూ కాంట్ షేప్ అ పర్సనాలిటీ. స్టార్టింగ్ నుంచి మీరు ఎలా షేప్ చేస్తారు, స్టార్టింగ్ నుంచి హౌ యు ఆర్ నర్చరింగ్ అనేది అప్పుడు ఇంపార్టెంట్. కానీ మీరంతా డెవలప్ అయిపోయిన తర్వాత తీసుకొని వచ్చి ఇప్పుడు నువ్వు మారాలి అంటే, ఇప్పుడు ఇదే క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతాను, యూనిట్ చేంజ్ అంటే వెంటనే మీరు చేంజ్ అవుతారా? వాళ్ళు అంతే. వాళ్ళు ఏంటంటే నా వరల్డ్, నా స్టైల్, నా లివింగ్ స్టైల్ నేను ఎందుకు మార్చుకోవాలి అనే విధంగా వాళ్ళు ఉన్నప్పుడు యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఎనీ చేంజ్ ఫ్రమ్ దెమ్. అది బిగ్గెస్ట్ ఛాలెంజ్ అండి. ఓకే, ఇంకోటి సార్, పిల్లలకి పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చే ధోరణి కూడా కనిపించట్లేదు. ఇంట్లో పేరెంట్స్తో కానీ స్కూల్లో టీచర్స్తో కానీ ఒక
పెద్దవాళ్ళు వాళ్ళు ఏమైనా చెప్తూ ఉంటే వినడం కానీ, వాళ్ళ మీదే జోకులు చేయడం ఇలాంటివి చూస్తూ ఉంటాం. ఈవెన్ సినిమాల ప్రభావం కూడా ఉంటుంది. ఎందుకంటే సినిమాలో కూడా కాలేజీలో కానీ స్కూల్లో కానీ టీచర్స్ మీద జోకులు వేస్తూ ఉంటారు. సో ఇప్పుడైతే అలాగే కనిపిస్తూ ఉన్నారు పిల్లల్ని చూస్తూ ఉంటే. సో ఇంట్లో నుంచే పిల్లలకి ఒక రెస్పెక్ట్ ధోరణి నేర్పించాలి అని అనంటే ఎట్లా చేయాలి, ఏం చేయాలి? ఇంతకుముందు రోజుల్లో పండగ వచ్చినప్పుడు లేకుంటే బర్త్డే చేసుకున్నప్పుడు వెళ్ళి కాళ్ళకి నమస్కారం చేసేవాళ్ళు. ఈరోజు ఎంతమంది అసలు మన పెద్దవాళ్ళకి మనం నమస్కారం చేస్తున్నాం? నేను ఇప్పటికీ నా కూతురు ముందు నా కూతురికి నేను రెస్పెక్ట్ నేర్పించాలంటే ఫస్ట్ నేనేం చేస్తానంటే, మా ఇంటికి ఎవరైనా నాకంటే వయసులో పెద్దవాళ్ళు వస్తే, నార్త్లో ఈ కల్చర్ని మాత్రం నేను ఇప్పటికీ మెచ్చుకుంటానండి. మీరు ఎప్పుడైనా రైల్వే స్టేషన్ నిలబడండి, రైల్వే స్టేషన్ నిలబడండి, వాళ్ళ బంధువర్గం ఎవరన్నా ట్రైన్లో దిగుతున్నారంటే ఆఖరికి వాళ్ళకి 1 year పెద్దయినా వెళ్ళి కాళ్ళకి నమస్కారం చేస్తాడు. అవును, ఎంత బాగుంటుంది తెలుసా? ఎందుకు తెలుసా? నేను ఎప్పుడైతే బెండ్ అయి కాళ్ళకి నమస్కారం చేస్తానంటే నా తల నెత్తికెక్కినది మొత్తం దిగి నేను నమస్కారం చేస్తుంటే ఒక గొప్ప కల్చర్ అది. అంతే కదా? నేను ఒకటి బెండ్ అయి నేను నమస్కారం చేస్తున్నంటే నా పర్సనాలిటీ నేను రీఫిల్టర్ చేసుకొని నేను చేస్తున్నట్టు. కానీ ఇప్పుడు అది ఎవడన్నా చేసి ఏంట్రా బిల్డప్ప ఈయన డైలాగులు మనం పడిపోతున్నాం తప్ప, ఫస్ట్ చేయాల్సింది నా కూతురికి రెస్పెక్ట్ అనేది నేర్పియాలంటే నేను చెప్పడం కాదు, తన ముందు నేను ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి. ఆ ఎగ్జాంపుల్ నేనేం చేస్తానంటే, ఎవరన్నా మా అమ్మగారు లాంటి వయసు, మా నాన్నగారు లాంటి వయసు, మా మామయ్య గారు లాంటి వయసు ఎవరు కనపడినా కూడా ఫస్ట్ నేను అక్కడ నమస్కారం చేసి తర్వాత నేను మాట్లాడతాను. అప్పుడు తను చూసి రెండోసారి నేను చెప్పకుండా, మొన్న ఒక ఈవెంట్ చేశాను నేను, రమారవి గారు, మల్లికార్జున్ గారు, ఇలా చాలా మంది ఎక్స్పర్ట్స్ వస్తే నేను చెప్పకుండా నా కూతురు వెళ్ళి నమస్కారం చేసి వచ్చింది. 6 ఏళ్ల పాప. ఎక్కడి నుంచి వచ్చింది అది? మీ దగ్గర నుంచి. నేను ఎక్కడ పుస్తకాల్లో చెప్పలేదు, మా టీచర్లు నేర్పలేదు. ఫస్ట్ ఇక్కడ మనం మిస్ అయ్యే పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నాకంటే వయసులో తక్కువ నా మెయిడో నా డ్రైవర్ ఎవరో వచ్చారనుకోండి, ఎరా ఎంతసేపు లేట్ అయింది అని నేను మాట్లాడానంటే అక్కడ నా బిడ్డ చూస్తున్నప్పుడు ఓ ఈయనకు పెద్ద రెస్పెక్ట్ ఇవ్వలేదా, ఓకే అని చెప్పి, ఇప్పుడు నేను అలా కాకుండా బాబు ఏం ఓకే అమ్మా నువ్వు కర్లేదు నువ్వు చూసుకొని రా అని చెప్పి నేను మర్యాద ఇస్తూ ఉన్నప్పుడు నెక్స్ట్ ఆ పాప వెళ్ళి అన్న బాగున్నావా అని చెప్పి వరుస పెట్టి మాట్లాడడం నేర్చుకుంటుంది. ఫస్ట్ ఆ ఎలిమెంట్ ప్రతి ఒక్కటి. ఇప్పుడు ఇంటికి రాగానే ఏరా మీ టీచర్ ఏం చెప్పలేదా అనే విధంగా అనేదానికి, ఈరోజు టీచర్ గారు ఏమన్నా చెప్పారా అని మాట్లాడేదానికి ఎవ్రీథింగ్ మ్యాటర్స్. ఫస్ట్ రెస్పెక్ట్ అనేది మనం ఇస్తూ ఉంటే వాళ్ళు ఫాలో అవుతుంటారు, ప్లస్ మనం అడగాల్సిన అవసరం లేదు. రెస్పెక్ట్ అనేది మనస్ఫూర్తిగా వచ్చే ఎలిమెంట్ తప్ప నాకు రెస్పెక్ట్ ఇవ్వు అని అడిగే ఎలిమెంట్ కానే కాదండి. ఖచ్చితంగా మీరు ఒక లివింగ్ ఎగ్జాంపుల్గా అది ఎలా అంటే నేను నా బిడ్డ ముందు ఎందుకు చేయాలని అనుకుంటారు, కానీ అలా చేస్తేనే వాళ్ళకి గొప్ప క్యారెక్టర్ అనేది డెవలప్ అవుతుంది. ఓకే, సో కామన్ సెన్స్ ఇట్లా ఉంటే టైం సెన్స్ కూడా పిల్లల్లో లేకుండా అయింది. అసలు ఒక టైంకి లెగడం కానీ టైంకి పడుకోవడం కానీ అట్లా మనం చెప్పినా కానీ వాళ్ళకి కోపం వస్తుంది. వాళ్ళలో టైం సెన్స్ అనేది మెయింటైన్ చేయడానికి పేరెంట్స్ ఏం చేస్తే బాగుంటుంది అంటారు? కొద్దిగా ఇవి క్వైట్ ఛాలెంజింగ్ ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళకి డిసిప్లిన్ ఫ్యాక్టర్స్లో అవ్వచ్చు, లేకుంటే ఆర్గనైజ్డ్ వేగా బిహేవ్ చేయమన్నా కొద్దిగా కష్టమే అవుతుంది. దానికోసం చిన్నపిల్లలు అయితే మామూలుగా వాళ్ళకి రీఇన్ఫోర్స్మెంట్ టెక్నిక్స్ కాకుండా, అంటే నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ అంతా నువ్వు ఎవ్రీడే ఆన్ టైం లేస్తే నీకు ఈ స్టార్స్ వస్తాయి, ఈ స్టార్స్ రావడం వల్ల నీకు ఇలాంటివని ఏదో రీఇన్ఫోర్స్మెంట్ అంటే చేస్తే ఇస్తామనే విధంగా కాదు, నువ్వు ఇలా చేస్తుంటే నీ బిహేవియర్ డెవలప్ అయ్యి నీకంటూ ఒక రికగ్నిషన్ నేను ఇస్తాను. ఇప్పుడు మనం వర్క్ చేస్తే మనకు ప్రమోషన్ వస్తుంది తెలిసి ప్రమోషన్ కోసం వర్క్ చేయం కదా మనం, రైట్? మనం అదే ప్యాషనేట్గా చేస్తుంటే ఇప్పుడు పిల్లలకు కూడా ఏదో ఒక అంటే మోటివేటింగ్ ఫ్యాక్టర్ లాగా ఉండడానికి నువ్వు వరుసగా ఒక 30 days కనుక నువ్వు ఆన్ టైం లేచావంటే నీకు 30 stars వస్తే 30 starsని నేను మనీలాగా కన్వర్ట్ చేసి నీకు ఇస్తాను, నువ్వు వెళ్ళి ఒక టాయ్ కొనుక్కోవచ్చు అని చెప్పి ప్రతి దాన్ని మీరు లింక్ చేయడం వల్ల దెర్ ఆర్ ఛాన్సెస్ వాళ్ళు ఒక రొటీన్ డెవలప్ చేయడానికి మీకు అది బాగా హెల్ప్ అవుతుంది. కానీ చాలా మంది ఏమనుకుంటారు అంటే ఏంటి సార్ బ్రైబ్ ఏమంటారు, దీన్ని బ్రైబ్ అంటారు. రీఇన్ఫోర్స్మెంట్ ఈస్ డిఫరెంట్. రీఇన్ఫోర్స్మెంట్ అంటే నేను వాళ్ళకి ఒక అప్రిసియేషన్ కింద ఒకటి ఇస్తున్నాను, అప్రిసియేషన్ మళ్ళీ నేను కన్వర్ట్ చేసి వాళ్ళకి కావాల్సిన వస్తు రూపంలో ఇస్తే ఓ నేను 30 రోజులు ఆన్ టైం లేవబట్టి ఇలా నాకు ఇచ్చారని చెప్పి అది ఒక గుడ్ బిహేవియర్కి దారి తీసే ఛాన్సెస్ చాలా ఉంటాయి. కాకుంటే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే కొద్దిగా లేజినెస్ కానీ ఏముందిలే చూద్దాం, కొద్దిగా జెన్ ఆల్ఫాలో ఇవి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి కాబట్టి స్లోగా వాళ్ళని ఎలా నర్చర్ చేస్తారనే దాంట్లో ఉంటుంది. అది కరెక్ట్గా ఇలా చెయ్యాలనే ప్యాటర్న్ కంటే మళ్ళీ కిడ్ని బేస్ చేసుకొని మీరు ఏ రొటీన్స్ అప్లై చేస్తారో మీ ఇష్టం. అప్పుడు అంటే చిన్నప్పటి నుంచి మంచి మంచి బుక్స్ చదివేవాళ్ళు పిల్లలు ఎదుగుతున్న క్రమంలో, కానీ ఇప్పుడు అట్లా ఒక అంటే స్కూల్ బుక్స్ దేవుడెరుగు, అసలు బయటి బుక్స్ చదవడం అనేది మనం చూడము. పిల్లలు బుక్ రీడింగ్ పెంచాలి అని అంటే ఈ ఒక అలవాటు పెంచాలి అంటే ఏం చేయాలి?
దానివల్ల ఎట్లాంటి ఉపయోగాలు ఉన్నాయి పిల్లలకి? బుక్ రీడింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి. నేను ఇప్పుడు నా పిల్లలకు కూడా స్లోగా అలవాటు చేస్తున్న బుక్ రీడింగ్ ఏంటంటే ఫస్ట్ మనం చదువుతుంటాను. నేను యూఎస్కి వెళ్ళినప్పుడు నన్ను పిక్ చేసుకునే దానికి హ్యూస్టన్ నుంచి, ఆస్టిన్లోనే ఉన్నాను, హ్యూస్టన్ నుంచి నన్ను పిక్ చేసుకునే దానికి ఒక ఫ్యామిలీ కార్ వేసుకొని వచ్చారు. కార్ వేసుకొని వచ్చి దాంట్లో వాళ్ళ అబ్బాయి 11 ఇయర్స్ కుర్రాడు ఉన్నాడు. మామూలుగా 11 ఇయర్స్ కుర్రాడు 3 hours డ్రైవ్ చేసుకొని వాళ్ళ నాన్నగారు వచ్చినప్పుడు ఆ 3 hours కార్లో మనోడు ఏం చేస్తుంటాడు? నార్మల్గా ఇక్కడ జనరేషన్ కిడ్స్ అయితే ఏం చేస్తుంటారు? ఏదో ఆడుతూ ఉంటారు, ఫోన్ పట్టుకుంటారు. అంతే. వాడు వచ్చే 3 గంటలు కానీ నన్ను తీసుకెళ్ళిన 3 గంటలు కానీ ఫోన్ పట్టుకోవాలా. ఫస్ట్ టైం కారులో లైబ్రరీ చూశాను నేను. ఫస్ట్ టైం కారులో లైబ్రరీ చూశాను. వాడు వెళ్ళినంతసేపు బుక్ పట్టుకొని బుక్ చదువుతూ దాంట్లో వాడు కామెడీని ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ ఉన్నాడు. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత డైనింగ్ టేబుల్ మీద భోజనం చేసే టైంలో ఈ పుస్తకం ఇలా చదువుతూ దాన్ని తినడం మొదలుపెట్టాడు. అది ఎక్కడ అంటే వాళ్ళ ఇంట్లో టీవీ ఉంది, కానీ ఆన్ చేసేది రోజుకి 1/2 hour మాత్రం. మిగతా టైం అంతా ఫ్యామిలీ ఎవరికి నచ్చిన నావెల్స్ వాళ్ళు చదువుకుంటూ కూర్చుంటారు. బుక్ రీడింగ్ వల్ల ఏమవుతుందంటే మాట్లాడే పదాలు మారుతాయి. ఎందుకంటే కంటెంట్ ఇన్ఫర్మేషన్ అంతా వెళ్తూ రాంగ్ ఇన్ఫర్మేషన్. ఈరోజు నేను ఒక సెకండ్ క్లాస్ కిడ్ని రోజు రీల్స్ చూస్తూ ఉంటే నా మైండ్లోకి ఏం వెళ్తుంది? రీల్స్ లాంగ్వేజ్ వెళ్తుంది. నేను అలా సెకండ్ క్లాస్ స్టూడెంట్ని నేను ఒక బుక్స్ చదువుతూ దాని ఫ్రేమింగ్ వర్డ్స్ అన్ని చదువుతుంటే నా మైండ్లోకి ఏం వెళ్తుంది? ఆ పదాలు, ఆ ఫ్రేమింగ్. సో వాట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యు ఆర్ ఫీడింగ్ యువర్ బ్రెయిన్, దాట్ మ్యాటర్స్ అలాట్. బుక్స్ ద్వారా ఏమవుతుందంటే ఇలా కూడా చేయొచ్చా? మీకు తెలిసేది బుక్స్ ద్వారా విజువలైజేషన్ కూడా చాలా బాగా పెరుగుతుంది. ఎలా అంటే మీరు ఎప్పుడైనా పుస్తకం చదువుతున్నప్పుడు ఆ క్యారెక్టర్, ఆ సన్నివేశం మొత్తం మీ బ్రెయిన్లోనే అది మొత్తం పిక్చరైజ్ అయ్యే విధంగా వస్తుంది. అది పిల్లలకి చాలా ఇమాజినేషన్ పెంచుతుంది, విజువలైజేషన్ కూడా పెంచుతుంది. అందుకే బుక్ హ్యాబిట్ అనేది ఇది. అలా అని చెప్పి వాళ్ళకి ఏదో ఈ బుక్సే చదివించాలని లేదు. కొందరికి కామిక్స్ ఇష్టం, కొందరికి ఫిక్షనల్ స్టోరీస్ ఇష్టం. వాళ్ళకి ఏది నచ్చుతుందో అది స్లోగా అలవాటు చేస్తూ దాని తర్వాత సైమల్టేనియస్గా యూ కెన్ గెట్ ఇన్ టు. అలా చేయడం వల్ల వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళ థాట్ ప్రాసెస్ అయితే డిఫరెంట్గా మారుతుందండి. నన్ను ఇన్స్పైర్ చేసిన సుధామూర్తి గారి బుక్ చదువుతున్నప్పుడు ఇప్పటికీ నాలో ఒక థాట్ ప్రాసెస్ మారిందంటే సుధామూర్తి గారి బుక్స్ చదవడం వల్ల. అంటే తను ఎక్కడో కూర్చొని ఎక్కడో రాసిన ఒక పుస్తకం ఇక్కడ ఉండే ఒక పర్సన్ ని ఇన్స్పైర్ చేసే విధంగా ఉంది అంటే బుక్ అంతే పవర్ ఉంటుందండి రీడింగ్ కి. ఓకే, నైస్. ఇంకో విషయం ఏంటంటే మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం అంటే మనం ప్రెసెంట్లో చాలా తక్కువ మంది ఉంటున్నారు. ఉంటే పాస్ట్లో కానీ లేకపోతే ఫ్యూచర్లో కానీ మన థాట్స్ ఉంటున్నాయి. పిల్లలు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు. సో మనం ఏ చేస్తున్నామో దాంట్లోనే మనం ఉండాలి. ప్రెజెన్స్లో మనము బతకాలి అంటే ఎట్లా? నేను అందుకే దీనికి ఒక ఫార్ములా తీసుకొని వచ్చాను మ్యామ్. PDFEPD. ఇదే నా ఫార్ములా. PDFEPD. ఏంటి ఇది అంటే ఇది మీరు అడిగిన ప్రశ్నకి 200% అబ్సల్యూట్ ఆన్సర్. అదేంటంటే PDFEPD. ఇది చూసుకుంటే లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే PFP, పాస్ట్, ఫ్యూచర్, ప్రెజెంట్. పాస్ట్, ఫ్యూచర్, ప్రెజెంట్. PD అంటే P స్టాండ్స్ ఫర్ పాస్ట్, D స్టాండ్స్ ఫర్ డాక్టర్. పాస్ట్లో ఎప్పుడు మనం ఎలా ఉండాలంటే బీ ద డాక్టర్ ఫర్ యువర్ పాస్ట్. బీ ద డాక్టర్ ఫర్ యువర్ పాస్ట్ అంటే ఎలా అంటే డాక్టర్ దగ్గరికి ఏదైనా జబ్బుతో వెళ్తే ఏం చేస్తాడు? ఆయన హీల్ చేసి పంపిస్తాడు. అలాగే గతంలో జరిగిన ఏదన్నా గాయాలుంటే, గతంలో జరిగిన ఏమన్నా చెడు విషయాలుంటే దాన్ని మీరే సొంతగా హీల్ చేసుకొని బీ ద డాక్టర్ ఫర్ యువర్ పాస్ట్. అర్థమైందా? మనం ఏం చేస్తాం? జీవితం అయిపోయింది, ఆ అమ్మాయిని ఎందుకు ప్రేమించాను, నా బతికి ఎందుకు ఎత్తు అయిపోయిందో, అప్పుడు ఫెయిల్ అయ్యాను, ఇంకా 10th అయిపోయింది, దేని పనికిరానని చెప్పి ఒక సంఘటనని బేస్ చేసుకొని పాస్ట్ లోనే ఉండిపోతాం. బీ ద డాక్టర్ టు హీల్ దట్ ఇన్ యాజ్ యువర్ పాస్ట్. బీ ద డాక్టర్ ఫర్ యువర్ పాస్ట్. ఇది ఫస్ట్. అలాగే F=E అంటే ఫ్యూచర్ ఇంజనీర్. ఫ్యూచర్ ఎప్పుడు మనం ఎలా ప్లాన్ చేయాలంటే ఇంజనీర్ లాగా ప్లాన్ చేయాలి. ఇప్పుడు ఒక ఇంజనీర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఇల్లు కట్టుకోవాలంటే 4 ఇటుకరాలు తీసుకురా వేసేస్తా అంటారా, లేకుంటే ప్లాన్ చేస్తారా? ప్లాన్ చేసుకుంటాం. బీ ద ఇంజనీర్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఫ్యూచర్ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోండి. ప్లాన్ చేసుకోకుండా ఉంటే ఎక్కడికి వెళ్తారో మీకు తెలియదు. ఆఖరికి ఒక ట్రావెల్ చేయాలంటేనే తిరుపతి దర్శనానికి వెళ్ళాలంటే ప్రాపర్ ప్లానింగ్ చేసుకొని వెళ్తారు. ఒక రోజు సినిమాకి వెళ్ళాలంటే ప్రాపర్ టికెట్ బుక్ చేసుకొని ప్రాపర్ టైంకి ప్లాన్ చేసుకొని వెళ్తారు. అలాంటిది లైఫ్ ప్లాన్ చేసుకోకపోతే ఎలాగా? బీ ద ఇంజనీర్ ఫర్ యువర్ ఫ్యూచర్. దాన్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. బీ ద డాక్టర్ ఫర్ యువర్ పాస్ట్, బీ ద ఇంజనీర్ ఫర్ యువర్ ఫ్యూచర్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ బీ ద డాన్సర్ ఫర్ యువర్ ప్రెజెంట్. మీరు ఎప్పుడైనా డాన్స్ చేస్తున్నప్పుడు చూడండి, బాధగా ఉన్నారా, ఆనందంగా పక్కన పెట్టండి. డాన్స్ చేసేటప్పుడు
ప్రెజెన్స్ లో ఉంటాం, ప్రెసెంట్ లో ఎంజాయ్ చేస్తుంటాం. అంతేగా నా కర్మ ఎందుకు ఇలా కాలిపోయింది ఏడుస్తూ ఎవరు డాన్స్ అవునా? అందుకే డాన్స్ చేసేటప్పుడు వీళ్ళు ఎంజాయ్ దట్ మూమెంట్. ఇప్పుడు ఈ రోజు ఇంటర్వ్యూ జరుగుతుంది, పాస్ట్ లో ఏం జరిగింది నాకు అనవసరం, ఫ్యూచర్ ఏంటనేది నేను ప్లాన్ చేసుకొని పక్కన పెట్టండి. ఈ రోజు ఇంటర్వ్యూలో నా 100% ఇస్తున్నాను లేదా అనేది మాత్రం ఇంపార్టెంట్ తప్ప నేను అక్కడ కూర్చొని ఇప్పుడు మీతో మాట్లాడుతూ ఇప్పుడు మొన్న ఆ రోజు అనవసరంగా కౌన్సిలింగ్ కేసు ఇలా వేస్ట్ అయిపోయింది, అనవసరంగా ఆ రోజు అలా చేసి ఉండకపోయింది అని నేను ఇప్పుడు కూర్చొని ఉంటే మీకు 100% ఇస్తాను? పోనీ అక్కడ కూర్చొని అసలు ఫ్యూచర్ నెక్స్ట్ ఇలా ఎన్ని సెషన్స్ ప్లాన్ చేయాలి, ఇలా చేయాలి, ఇలా ఆలోచించుకుంటూ ఇక్కడ బెస్ట్ ఇవ్వగలుగుతాను? లేదు. చాలా మంది చేసే మిస్టేక్ అది. ఫస్ట్ ప్లాన్ ఇట్, వదిలేయండి. పాస్ట్ని హీల్ చేసుకోండి, ప్రెజెంట్ని ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ పుట్ యువర్ హార్ట్ అండ్ సోల్, డెఫినెట్లీ విల్ అచీవ్ సక్సెస్. ఓకే, దట్ ఈస్ వాట్. ఓకే, నైస్. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా విషయాలు మనం డిస్కస్ చేసాం అండ్ చాలా మంచి విషయాలు తెలియజేశారు పేరెంట్స్కి అండ్ పిల్లలకి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.